ఈరోజు మన ఆంధ్రకేసరి యువజన సమితి వ్యవస్థాపకులు స్వర్గీయ వైఎస్ నరసింహారావు గారి వర్ధంతి సందర్భంగా ఆయన మానసపుత్రిక స్వతంత్ర సమరయోధుల పార్కులో వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతోంది. రాజమండ్రికి సంబంధించి ఎన్నో వారసత్వ సంపదల్ని కాపాడిన వ్యక్తి ఎవరైనా రాజమండ్రిలో ఉన్నారంటే వారు శ్రీ వైఎస్ నరసింహారావు గారు. అనేకం ఒకటి రెండు కాదు, గౌతమి గ్రంథాలయం అన్నవ్వండి, రాళ్లబండి మ్యూజియం అన్నవ్వండి, సుబ్రహ్మణ్య మైదానం అన్నవ్వండి, ఇది వేరే వాళ్ళ హస్తగతం కాకుండా ప్రభుత్వం తరపునే ఉండేలాగా ఆయన ప్రయత్నం చేశారు. అదేవిధంగా వీరేశలింగ జన్మగృహాన్ని కూడా వారు వేరే అన్యాక్రాంతం కాకుండా దాన్ని కాపాడి పురావస్తు శాఖలో విలీనం చేసేలా చేశారు. అదేవిధంగా మన పెద్ద మసీదు అది కూడా పురావస్తు శాఖ అధీనంలో ఉండేలాగా చేసి ఇంచుమించు అది ముస్లింలు కాకుండా అందరికీ కూడా దర్శన యోగ్యం కల్పించే పరిస్థితి వారు తీసుకొచ్చారు. అదేవిధంగా ఈ పార్కు ఇది భారతదేశంలోనే నెంబర్ 1 గా ఉన్న పార్క్ ఇది. ఈరోజు కీర్తిశేషులు శ్రీ వైఎస్ నరసింహారావు 4వ వర్ధంతి జరపడం ఎంతైనా ఉదాహరణ. అయితే కనీసం వర్ధంతి సందర్భంగా కమిటీ సభ్యులు ఇక్కడికి వచ్చుంటే బాగుండు. సరే వచ్చినా రాపోయినా మేము 4 సంవత్సరాల నుంచి తంటాలు పడుతున్నాం. వైఎస్ నరసింహారావు, వైఎస్ నరసింహారావు, వైఎస్ నరసింహారావు, వైఎస్ నరసింహారావు. వైఎస్ నరసింహారావు జయంతి సందర్భంగా మన ఇక్కడ వర్ధంతి సందర్భంగా మన ఇక్కడ హాజరై ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరుగుతుంది. వారు సామాజిక కార్యక్రమాలంటే చాలా ఇష్టం వారికి. వారు గతించిన 3 ఏళ్లుగా ఇది 4వ సంవత్సరం వారి పేరు మీద ఇక్కడ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి మజ్జిగ వితరణని చేస్తూ వస్తున్నాం. అక్కర్లేదు, మజ్జిగ తీసుకెళ్ళిపోండి. అలా మీరు పడగలరు అక్కర్లేదు, పోలేండి పోలేండి. రైట్, ఫోటో కొట్టే ఇప్పుడు అలా ఫోటో కొట్టే. ఇది ఒకసారి బ్యానర్ దగ్గర తప్పని మీ లోపలికి వచ్చారు, లోపలికి వచ్చి ఒక్కసారి నుంచి వెళ్ళిపోలే గత 4 సంవత్సరాల నుంచి కూడా మరి జయంతులు వర్ధంతులు ఆంధ్రకేసరి యువజన సమితి ఆధ్వర్యంలో వైఎస్ నరసింహారావు ఆయన జయంతి వర్ధంతుల సందర్భంగా ఇక్కడ మజ్జిగ వితరణ కానీ అలాగే అన్నదానం కానీ ప్రతి సంవత్సరం కూడా తూచా తప్పకుండా పాటిస్తున్నాం.